నగర్ లో హైడ్రా కూల్చివేతలు షురూ చేసింది. రాజేంద్ర నగర్ లోని పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ ఉదయం జేసీబీలతో స్పాట్ కి చేరుకున్న హైడ్రా కూల్చివేతలకు సిద్ధమవగా హైడ్రా బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారు. జేసీబీ వాహనాలకు అడ్డంగా కూర్చొని కూల్చివేతలు నాపేయాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. టైర్ ఎక్కియాలి, నేను ఇలా పోవాలి అంతే. అనుకుంటా నేను ఇలా రాజేంద్ర నగర్ లో హైడ్రా కూల్చివేతలు షురూ చేసింది. పార్క్ స్థలం కబ్జా చేశారంటూ కూల్చివేతలకు అక్కడికి వెళ్లిన నేపథ్యంలో అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. జేసీబీకి అడ్డంగా అక్కడ పడుకొని వారందరూ ఒక నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో ఎక్కువగా పార్కుల కబ్జా, అదే విధంగా నాలాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేసింది హైడ్రా. వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా పరిశీలిస్తూ అక్రమంగా ఎవరైతే కబ్జా చేశారో వాటన్నింటినీ కూడా తొలగించాలని నిర్ణయించారు. వేగంగా ఇటు నాలాల పైన ఉండేటువంటి వాటిని, అదే విధంగా పార్కుల్లో ఉండేటువంటి వాటిని అయితే చాలా వేగంగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం కూడా అదే చేయడం జరిగింది. రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉండేటువంటి నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కాలనీకి సంబంధించినటువంటి పార్కు స్థలం కబ్జా అయిందని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును తీసుకున్నటువంటి హైడ్రా అధికారులు వాటన్నింటినీ కూడా తొలగించారు. అయితే అక్కడ వెళ్లి తొలగించేటువంటి సమయంలో స్థానికులైతే వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉండేటువంటి రాజేంద్ర నగర్ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వాటన్నింటినీ కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే పార్క్ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు రావద్దు, ఎలాంటి పర్మిషన్లు కూడా జిహెచ్ఎంసీ వైపు నుంచి కానీ ఇతర మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఎవరు పర్మిషన్ ఇవ్వరు. అయినప్పటికీ అక్రమంగా కొన్ని నిర్మాణాలు వస్తున్నాయి. పార్కులను కబ్జా చేసి ఆ పార్కులలో లేఅవుట్లలో ఉండేటువంటి పార్కులను వేరే ప్లాట్లుగా చూపించి లేదా బై నెంబర్లుగా చూపించి కొంతమంది విక్రయిస్తుంటారు. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా హైడ్రా అధికారులు సూచిస్తున్నారు. ఇక మరొక వైపు నాలాలకు సంబంధించి వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా హడిల్స్ ఉంటే మాత్రం వాటిని వేగంగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గడిచినటువంటి 2-3 ప్రజావాణిలలో హైడ్రాకు ఎక్కువగా నాలాలు, అదేవిధంగా పార్కుల కబ్జా పైన ఎక్కువగా ఫిర్యాదులు రావడం జరిగింది. వచ్చినటువంటి ఫిర్యాదులను కూడా సాగ్రిగేట్ చేసుకొని ముఖ్యంగా ఏదైతే ఇమ్మీడియట్లీ గా తొలగించడానికి అవకాశం ఉంటుందో వాటిపైన స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా ఏవైనా లీగల్ ఇష్యూస్ ఉంటే ఆ లీగల్ ఇష్యూస్ ను కోర్టులలో తేల్చిన తర్వాత, కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ గా వాటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి సిటీలో మనం చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు అక్కడ ఎంత కూల్చివేత జరిగింది, అంటే ఎన్ని ఇళ్లనేమన్నా కూల్చివేయడం జరిగిందా, ఏం చెప్తున్నారు హైడ్రా అధికారులు? ప్రధానంగా అక్కడ చిన్న చిన్న నిర్మాణాలు ఉండేటువంటి వాటి అన్నింటినీ కూడా అధికారులు తొలగించారు. ముఖ్యంగా ఈ పార్కులు కానీ, అదేవిధంగా చెరువులు కానీ కబ్జా చేసినప్పుడు అంటే బలమైనటువంటి ఇళ్లను నిర్మాణం చేయరు. తాత్కాలికంగా చిన్న చిన్న షెడ్స్ వేయడం, లేదంటే చిన్న చిన్న రూములు కట్టడం ఇలాంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాటిని ఇమ్మీడియట్లీ గా తొలగించారు అధికారులు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాతనే భారీ నిర్మాణాలు చేపడతారు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి చిన్న నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించారు. థ్యాంక్ యూ రాముడు. తీసుకోండి.